శ్రీకాళహస్తిలోని సరస్వతి శిశుభాయ్ పాఠశాలందు ప్రముఖ సంఘ సేవకర్త పిల్లారి ఫౌండేషన్ అధినేత పిల్లారి దుర్గాప్రసాద్ జ్ఞాపకార్థం వారి కుమార్తె పిల్లారి అమరావతి కళావేదికను నిర్మించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ సంయుక్తంగా పాల్గొని కళావేదికను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేసి పిల్లారి దుర్గాప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ పాఠశాలలో విద్యాభ్యాసం చేసి గత సంవత్సరం 10వ తరగతి నందు జిల్లా మొదటి ర్యాంక్ సంపాదించిన విద్యార్థినికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మరియు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంయుక్తంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఈ పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతి నందు జిల్లా ప్రథమ స్థాయిలో వచ్చిన విద్యార్థినికి 20,000 రూపాయల పారితోషికం, ద్వితీయ తృతీయ మార్కులు సాధించిన విద్యార్థులకు 10,000 రూపాయల పారితోషికం అందజేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ప్రభుత్వ పాఠశాలను మరియు శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని దాతలకు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తిలోని మున్సిపల్ ప్రభుత్వ సరస్వతి శిశుభాయ్ పాఠశాల నందు శ్రీకాళహస్తి సంఘ సేవకర్త పిల్లారి దుర్గాప్రసాద్ జ్ఞాపకార్థం వారి కుటుంబీకులు కళావేదిక నిర్మించి హర్షించదగ్గ విషయం అంటూ వారి కుటుంబానికి అభినందనలు తెలియజేశారు. ఇదే విధంగా దాతల ముందుకొచ్చి పాఠశాలను అభివృద్ధి చేస్తే ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యార్థులు విద్యాభ్యాసం నిర్వహించినందుకు వీలుగా ఉంటుందని తెలిపారు. రాష్ట్ర అధికార ప్రతినిధి ఫౌండేషన్ ని నిర్మించి పేద విద్యార్థులు గారిని ఈ సందర్భంగా అలాగే పట్టణంలో ఉన్నటువంటి ప్రముఖులు తెలియజేసుకుంటూ ప్రసాద్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ అలాగే ఎస్ఎంఆర్ ఫౌండేషన్ అధినేత మోహన్ రావు సార్ని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా పాఠశాల తరఫున ఆహ్వానిస్తూ మేడం గారు ఈ సందర్భంగా మా తాతగారు శ్రీ దుర్గా ప్రసాద్ గారికి ఎంతో ఇస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మా అమ్మగారైన శ్రీ ప్రతి ఒక్క మంచి కొనసాగించాలని కూడా ధన్యవాదములు. సార్ పిల్లారి బర్త్డే గారు కూడా అనేది చాలా గర్వకార విషయం. అందరు గట్టిగా క్లాప్ చేయండి, అక్కకి అందరు క్లాప్ చేయండి. లక్ష్మీప్రియ గారు బీసీ హాస్టల్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్. సో మేడం తరఫున ఇక 3,000, నా తరఫున ఈయనకి 10,000. ఓకే, ఇక తరఫున మీకు 3,000, నా తరఫున 10,000. కంగ్రాచులేషన్స్. ప్రిన్సిపల్ మేడం తరఫున 3,000, నా తరఫున మీకు 10,000. బాగుంది అయితే. ఓకేనా, బాగాలేకపోతే చెప్పండి, బాగా చేద్దాం ఇంకా, సరేనా? దయచేసి అందరూ దీన్ని తిలకించవలసిందిగా కోరుతున్నాం. పిల్లలు అందరూ క్లాప్ చేయండి. ఎమ్మెల్యే గారు మనకి ఎన్ని ఆఫర్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మనకి ఇంత గొప్పగా నిర్వహించిన వారి కొరకే అధినేత పిల్లారి దుర్గాప్రసాద్ గారు మనకందరూ పరిచయం ఉంటున్న వ్యక్తి. ఆయన బతికుండంగా కూడా ఎంతోమందికి పిల్లలకి స్కూల్లో కావచ్చు మిగతా సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు. ఆయన మరణం తర్వాత వారి కుమార్తె పిల్లారి అమరావతి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
అందులో భాగంగా ఈరోజు మన మున్సిపల్ హై స్కూల్ అయినటువంటి సరస్వతిబాయి హై స్కూల్ నందు మరి ఒక 12 లక్షల రూపాయలు విలువ చేసే స్టేజ్ని కట్టించి ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారి చేతులకు ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఏదైనా కానీ ఒక మంచి కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్లో ఎంతో మంది పిల్లలు మరి పేద విద్యార్థులు చదువుతున్నారు. వారి సౌకర్యార్థం కూడా మరి వారికి సేవ చేస్తూ అదేవిధంగా ఈరోజు ఒక స్టేజ్ని కూడా నిర్మించి ఇచ్చారు. చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ మరియు వారి కుటుంబ సభ్యులు అమరావతి వారి పిల్లలు వారికి కూడా భగవంతుడు శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసన్న ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇక్కడ కిలారి ఫౌండేషన్ కింద మరి మేడం అమరావతి గారు ఎంతో పెద్ద మనసు చేసుకొని మరి మన స్టేజ్ కట్టించారు దుర్గాప్రసాద్ గారి పేరు మీద. అలానే అన్న బత్తన్న కూడా మరి ఈరోజు ఇద్దరు ఉన్నారు, పక్కన కట్ట లేరు, ఆయన వెనకాల ఉన్నట్టున్నాడు, ముందు లేడు. ఆయన కూడా మరి పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని ఆయన కూడా మరి ఒక 100 బెడ్స్ నా డెవలప్మెంట్ చూసి 100 బెడ్స్ ఆయన కూడా డొనేట్ చేయడం జరిగింది పిల్లలకి. సో వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ